నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. పట్టణాల్లో, నగరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివలన వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పెద్ద పట్టణాలు, నగరాల్లో మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే సిటీ బస్సులు, లోకల్ ట్రైన్స్ లాంటివి లేకపోవడం వలన ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్ళు ఎక్కువగా వాడటం వలన ఈ వాయు కాలుష్యం, ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. రెగ్యులర్ సిటీ బస్సులు ఉంటే ఈ ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్ళు తగ్గుతాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదేమో. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి కొన్ని నగరాల్లో మాత్రమే సిటీ బస్సులు నడుస్తున్నాయి. కానీ మిగతా మున్సిపల్ కార్పొరేషన్లో సిటీ బస్సులు నడవట్లేదు. ఈ ట్రాఫిక్ సమస్యల్లో మరో పెద్ద న్యూసెన్స్ ఆటోలు, మోటార్ సైకిళ్ళు విచక్షణారహితంగా, నిర్లక్ష్యంగా, లైసెన్సులు లేకుండా మైనర్లు నడపడం లాంటివి జరగడంతో చాలా ప్రమాదాలు, దానికి తోడు ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి. ఉదాహరణకు కర్నూలు నగరం ఉంది. దాని జనాభా 6.5 లక్షలు, 40,000 ఆటోలు. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సిటీ బస్సులు నడపమంటే ఆటో వరకు భయపడి నడపటం లేదు. జరిగే దురంతాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇక మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు నగరంలో, పల్లెల నుంచి వచ్చేవారు 1,500,000 పైన ఉంటాయి. ఇక కార్లు, ట్రాక్టర్లు లాంటి ఇతర వాహనాలు మరో 30,000. ఇక స్కూటర్లు, మోటార్ సైకిల్స్ లేని ఇళ్ళు కనపడట్లేదు. కొన్ని ఇళ్లల్లోనైతే మనిషికి ఒకటి ఉంటుంది. చివరకు పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి. సైకిళ్ళు అసలు కనిపించడమే లేదు. ఈ మోటార్ సైకిళ్ళు, స్కూటర్ వలలు చాలా విచక్షణ రహితంగా నడుపుతూ పక్కవారిని భయభ్రాంతులు చేస్తూ ఉంటారు. రూల్స్ పాటించరు. రైట్ సైడ్ ఓవర్టేక్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తారు. ఏమై అంటే మాకు తెలుసులే, నీకేం తగిలిందా అని చెప్పేసి మళ్ళీ ఒక నిర్లక్ష్యమైన సమాధానం వేసి పోతూ ఉంటారు. మూల మలుపుల్లో హార్న్ కొట్టాలి, కర్వూసులు అంటే ఆ సంగతే పట్టించుకోరు. యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక సెల్ ఫోన్ న్యూసెన్స్ ప్రధానమైంది. బండి ఎక్కకముందు ఊరకనే ఉంటాడు ఆయన చిట్ చాట్ చేస్తూ. కానీ బండి ఎక్కినాక సెల్ ఫోన్ రింగ్ చేస్తాడు, మాట్లాడతాడు. బండి మీద నుంచే మెసేజ్లు చూస్తాడు, మెసేజ్లు పంపిస్తాడు. వాట్సాప్లు చూస్తాడు, వాట్సాప్లు పంపిస్తాడు. మెయిల్స్ చూస్తాడు, పంపిస్తాడు. ఆ ప్రయాణం చేసిన 5-10 నిమిషాల్లోనే. ఫోన్ మాట్లాడుతుంటే బండి స్లో అవుతుంది. వెనక ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది గమనించి కామన్ సెన్సు చాలామంది యువతకే కాదు, వృద్ధులు, మధ్య వయస్కులు కూడా తెలివి లేకుండా ఉంది. దీనికి పరిష్కారం హెల్మెట్. భారీగా జరిమానాలు విధిస్తే కానీ వీరి ఆగడాలు, న్యూసెన్స్లు తగ్గవు. వీరి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంటుంది రోడ్డు మీద. కారు డ్రైవర్ సెల్ మాట్లాడుతుంటే బండి స్లో అవుతుంది. మన ఇరుకు రోడ్లలో వెనక వచ్చేవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. చట్టాలు చేస్తారు, వాటిని అమలు చేయరు. చేద్దామంటే నాయకుల ఫోన్స్. మనది విశృంఖల ప్రజాస్వామ్యం. కానీ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ సరిచేయకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. పాలకులు దీని మీద కూడా దృష్టి సారించాలని మా విజ్ఞప్తి.